వెల్కమ్ టు డే 4 ఫ్రెండ్స్. నిన్న బ్రేక్ డౌన్ అని చెప్పాను కదా, అది షకాద్ బ్రదర్స్ పోనీ అని చెప్పాను కదా. సో అందువల్ల ఇక్కడే మేము ఈ షాప్ దగ్గర నిన్న ఈవినింగ్ 5:10కి ఆగాము. సో ఈ షాప్ వాళ్ళది అక్కడ ఇల్లుంటే అక్కడ టెంట్ వేసాము. సో చీకటిగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. అయితే ప్లాన్ ఏంటంటే, మీకు నిన్న చెప్పలేదు కదా, ఈరోజు ప్లాన్ ఏంటంటే నేను కోల్కతా వెళ్తున్నాను. అక్కడ కొన్ని ఎలక్ట్రానిక్స్ కొనాలి. వీళ్ళేమో ఖరగ్పూర్ నుంచి సిలిగురి రూట్లో మధ్యలో అక్కడ ఆగుతానన్నారు ప్లేస్లో. ఆ ప్లేస్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో వాళ్ళు ఇంకా నిద్రపోతానే ఉన్నారు. సో వాళ్ళు నిద్రలేసిన తర్వాత వాళ్ళు ఆ బైక్ బాగు చేయించడానికి షోరూమ్కి వెళ్తారు. 10 తర్వాత తెరుస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు 10 తర్వాతే స్టార్ట్ అవుతారు. నేను ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు యాక్షన్ కామ్ ఆన్ చేసినా కానీ ఏం కనపడదు, అందుకే నేను యాక్షన్ కామ్ ఆన్ చేయట్లేదు. కొంచెం వెళ్తురు రంగానే ఆన్ చేసేస్తాను. మార్నింగ్ సన్ రైజ్ చూడండి, ఒడిస్సా స్టేట్ నుంచి. ఇప్పుడే సన్ బయటకు వస్తున్నాడు. మార్నింగ్ 6 అలా అవుతుంది. ఆల్రెడీ 1 అవర్ నాది రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒరిస్సా స్టేట్లోనే ఉన్నాను నేను. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్ స్టార్ట్ అవుద్ది. నేను వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోయాను. టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. అదే రోడ్డు కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఈ 4 లైన్ రైల్వే అలానే కంటిన్యూ అవుతుంది. NH-16 అనమాట ఇది. మనకి చెన్నై నుంచి కలకత్తా దాకా వెళ్ళే రోడ్ ఇది. స్ట్రైట్ రోడ్డు, మనకి ఎక్కడ డైవర్షన్స్ ఏం లేవు. కాకపోతే రోడ్డు అక్కడక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వల్ల చిన్న చిన్న మనకి టర్నింగ్స్ అవి ఉన్నాయి తప్పించి రోడ్డు అయితే బాగానే ఉంది. అయితే నేను ఇప్పుడు సోలో రైడ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కలకత్తా వెళ్ళి కొన్ని ఎలక్ట్రానిక్స్ అవి కొనాల్సి ఉంది. అందుకోసం నేను ఒక్కడనే కలకత్తా వెళ్తున్నాను. మా వాళ్ళు ఆ బైక్ బాగు చేయించుకుని తర్వాత నన్ను వాళ్ళు ఖరగ్పూర్ సిలిగురి మధ్యలో ఏదో ఒక ప్లేస్లో మేము కలుస్తాం. నేను ఇటు కలకత్తా నుంచి వాళ్ళకి అక్కడ జాయిన్ అయిపోతాను. డైరెక్ట్గా వెళ్ళిపోయి వై జంక్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం ఖరగ్పూర్ వెళ్ళిపోతాం. అయితే నేను ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఆ పైన మీకు ఫ్లైఓవర్ కనపడుతుంది కదా, అది కలకత్తా నుంచి ఖరగ్పూర్ వెళ్ళే హైవే అనమాట అది. అయితే మేము ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి మనం అటు కలకత్తాలోకి జాయిన్ అవుతాం అనమాట. ఈ టర్నింగ్ అంతా తీసుకోవాలి. ఈ టర్నింగ్ మొత్తం తీసుకుంటూ వెళ్ళిపోయి అది కలకత్తా రోడ్లో కలిసిపోద్ది. అదిగోండి అక్కడ బోర్డు మీద కలకత్తా అని చెప్పేసి రాస్తుంది. పదండి ఇంక వెళ్ళిపోదాం. ఈ రోడ్డు కూడా చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. 4 లైనర్ హైవే, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అట్లా అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చాను, పూరి ఆర్డర్ ఇచ్చాను. వస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైము, చూద్దాం ఎలా ఉంటుందో. బెంగాలీ ఫుడ్ ఫస్ట్ టైం తింటాము. టేస్ట్ బాగుంది. పూరీలో కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్. పూరి కూడా బాగానే ఉంది. వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ జాయ్, కలకత్తా. మొత్తం మీద కలకత్తాలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇప్పటి నుంచే ట్రాఫిక్ చూడండి, చాలా హెవీగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా నా వైపు చూస్తూ ఉన్నాడు, ఎందుకు ఆపాడే వీడు అన్నట్టు. సరే ముందుకెళ్ళిపోదాం పదండి. అయితే చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి పాట గుర్తొస్తుంది. యమానగరి కలకత్తా పురి అని చెప్పేసి ఒక పాట ఉంటుంది కదా, ఆ పాట గుర్తొస్తుంది. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఈ రైడ్లో నేను ఆ పాటే వింటూ వచ్చాను. కలకత్తాకి వెళ్తున్నాం కదా, ఆ టైంలో చూడాలని సినిమా చూసినప్పుడు పాట బాగా ఫేమస్, యమహానగరి కలకత్తా పురి అనే పాట. ఇప్పుడు మనం అదే సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. ఎక్సైటింగ్గా ఉంది. హౌరా బ్రిడ్జ్ అవన్నీ ఆ పాటలో చూపిస్తాడు. ఆ పాటకి నంది అవార్డు కూడా వచ్చింది నాకు గుర్తున్నంత వరకు. కలకత్తా పుర వీధుల్లోకి ఎంటర్ అయిపోయాం మనం. బాగా ట్రాఫిక్ అయితే ఉంది. ఇది బ్యాటరీ ఆటోలు ఇవన్నీ కనపడతా ఉన్నాయి ఎక్కువ శాతం. ఒకసారి ఇతను నాకు అనుకుందాం హౌరా బ్రిడ్జ్ ఎటువైపు ఉందో. हौरा ब्रिज के लिए कैसे जाना होगा? कितना दूर? 1 किलोमीटर सीधा ही जाना है, कहीं मुड़ने की जरूरत नहीं. वो सीधा ब्रिज के ऊपर ही जाएगा. वो पता चल जाएगा ना वहाँ जाने के बाद. కుర్రోడు షార్ప్గా ఉన్నాడు, స్ట్రైట్కి వెళ్ళిపోమని చెబుతున్నాడు. యాక్చువల్గా ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంది, అసలు బైక్ ఆపకూడదు. ట్రాఫిక్ పోల్ అయితే సీరియస్గా చూస్తున్నాడు, ఫైన్ వేసినా వేస్తాడు. ముందుకెళ్ళిపోదాం పదండి.
ट्रैक के ऊपर ट्रेन कब जाती है? इस ट्रैक के ऊपर ट्रेन कब जाती है? 10-5 मिनट में जाते हैं। देखना तो मूवीज वगैरह में देखे थे। मैं यहाँ एक ये फोटोग्राफी शॉप है, मैं मेट्रो फोटोग्राफी करके है आगे से, ऐसा भी जा सकते हैं, इधर से भी दिखा रहे हैं। ఈ రైట్ సైడ్ మీకు ట్రైన్ ట్రాక్ కనపడుతుంది కదా, మూవీస్లో వాటిలో చూసుంటారు, రోడ్ల మీద కూడా ఇక్కడ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి కలకత్తాలో. అదే అతన్ని అడుగుతున్నాను నేను. మనం ఇప్పుడు ట్రాక్ క్రాస్ చేసాము, ఫైనల్గా మా మెట్రో గల్లీలోకి ఎంటర్ అయ్యాము. ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే అసలు ఏ సందులో గొంతులోంచి తిప్పింది అర్థం కాలేదు. మామూలుగా గజిబిజి సందులో గొంతులో ఉండేది తీసుకొని వెళ్ళింది. అసలు చూడండి, అది చిన్న చిన్న సందులు. ఇప్పుడు నేను మెట్రో ఫోటోగ్రఫీలో ఉన్నాను, ఇల్లు ఎట్టు కొనేసాను, దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అడాప్టర్ ఒకటి కొన్నాను, GoPro Hero 8. తర్వాత ఇది 3mm అడాప్టర్ వచ్చింది, అది మౌంట్. తర్వాత ఇది ఛార్జర్, ఇది స్టాండర్డ్, ఇట్లా ఎక్స్ట్రా ఏమి ఉండవు. అడాప్టర్ నేను సపరేట్ కొనుక్కున్నాను. ఈ షాప్ నుంచి నేను GoPro Hero కొనింది, మెట్రో ఫోటోగ్రఫీ. దీన్ని మెట్రో గల్లీ అంటారంట, ఎందుకంటే ఇది ఇంతకుముందు మెట్రో మూవీ థియేటర్, అందువల్ల దీన్ని మెట్రో గల్లీ అని చెప్పేసి అంటారన్నారు. మీరు ఈ కలకట్టాలో మెట్రో గల్లీలోకి వస్తే మొత్తం అన్ని ఫోటోగ్రఫీ షాప్సే, మీరు ఎటు చూసినా మొత్తం లైన్ అంతా ఫోటోగ్రఫీ షాప్సే ఉంటాయి. అన్నీ కూడా మనకి ఆన్లైన్ కంటే తక్కువ రేట్లకి వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ మొత్తంలో మనం కొనుక్కుంటే మనకి యూజ్ ఉంటుంది, కానీ తక్కువగా కొనుక్కొని వెళ్తే వేస్ట్, మనకి ఛార్జీలు కూడా కలిసి రావు. అయితే క్రెడిట్ కార్డుతో కొనమాకండి, క్యాష్ ఉంటే బెటరు. మనకు అప్పుడు క్రెడిట్ కార్డుతో కొంటే 2% ఛార్జెస్ అట్లా తీసుకున్నారు. దానివల్ల క్రెడిట్ కార్డుతో కొంటే మనకి యూజే ఉండదు పెద్దగా, ఆన్లైన్ ప్రైసే పడినట్టు అవుతుంది. నేను ల్యాప్టాప్ రిపేర్ చేపిద్దామని వచ్చాను. ఈ మాల్ అంటారు, ఇక్కడ అన్ని కూడా ల్యాప్టాప్స్ కూడా మనకి సెకండ్ హ్యాండ్ అవి కూడా దొరుకుతూ ఉంటాయి. ఒకసారి వెళ్ళి ల్యాప్టాప్ రిపేర్ చేయించి అలా సెకండ్ హ్యాండ్లో ల్యాప్టాప్ ఏమైనా దొరికిద్దామని చూద్దాం. హెచ్పి ల్యాప్టాప్ నేను తీసుకున్నాను. నా ఓల్డ్ ల్యాప్టాప్ ఎక్స్చేంజ్ చేసుకొని హెచ్పి ల్యాప్టాప్ కొన్నాను. ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కలకట్టా వచ్చినప్పుడు ఎస్ఆర్ ఇన్ఫోటెక్ వచ్చి తీసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి చాలా సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. ఓకే, मेरा नाम कोमल है। मेरा नाम अक्षय है। हाय सर, गाइस, ये तो मेन है। नाम बोलिए। सब जानता है हमारा नाम फेमस। अरे मेरे व्यूअर्स थोड़ी जानते हैं आपके बारे में। माय नेम इज नवाब अंसार। ओके, हाय गाइस।